అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరమ, యోగా టీచర్ని. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకు వచ్చాను. శ్వాస, బ్రెత్. మనం తీసుకునే గాలి, పీల్చే గాలి ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని లైఫ్తో రిలేట్ చేసి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు ఈరోజు దాని ఇంపార్టెన్స్ని, దాన్ని ఎలా అసలు శ్వాస తీసుకోవడం అంటే ఏంటి, ఎలా ప్రాణాయామాలు అంటే ఏంటి, అసలు యోగా ప్రాణాయామ తెలుసుకునే ముందు అసలు కరెక్ట్గా కూర్చుంటున్నామా, వెన్నెముకని ఎలా ఉంచుకోవాలి, కరెక్ట్గా శ్వాస తీసుకుంటున్నామా లేదా అనే టాపిక్కే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. శ్వాస మీద కనుక ఒక మనిషికి ధ్యాస బాగా ఉంటే తన జీవితం మీద పట్టు కూడా అంతే బాగుంటుంది అంటారు. ఎందుకు అంటే ప్రతి గురువు, మా గురువు అలాగే చెప్పేవారు, పతంజలి యోగ సూత్రాస్లో కూడా అదే చెప్తారు. శ్వాస మీద కనుక ధ్యాస పెట్టగలిగితే నువ్వేం చేయాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా చేయగలవు అని. కానీ శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టగలరు? దట్ బ్రెత్ ఇస్ ద మోస్ట్ సట్లెస్ట్ థింగ్ దట్ యూ కెన్ ఎవర్ ఫీల్. ఎనర్జీ అయినా శ్వాస అయినా చూడలేము, పట్టుకోలేము, దాన్ని యూ కాంట్ ఎంజాయ్ ఇట్ అనమాట. ఓన్లీ వెన్ యూ ఫోకస్ ఆన్ ఇట్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. దాని మీద ఒక ధ్యాస పెట్టి దాన్ని గమనిస్తేనే దాన్ని మీరు ఆస్వాదించగలరు. యోగా ద్వారా మీరు దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. అసలు యోగా అంటేనే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఏ పని చేసినా దాన్ని యోగా అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మధ్య మధ్యలో వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల డిస్ట్రాక్ట్ అయితే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందా? రాదు. డాన్స్ చేసేటప్పుడు డిస్ట్రాక్ట్ అయితే డాన్స్ చాలా చక్కగా వస్తుందా? రాదు. వయలిన్ వాయించేటప్పుడు కానీ, ఇంకేదన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ, ఎందుకు అందుకే ఇలాంటి ఆర్ట్ వర్క్స్ చేసేది ఒక ధ్యానంతో సమానం అంటారు. వీటన్నిటినీ ప్రాక్టీస్ చేయడమే ఒక యోగా కూడా. ఎప్పుడైతే ఆ ఫోకస్, ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదో న్యాచురల్గానే సక్సెస్ అవ్వదు, ఆ పని అనేది సక్సెస్ అవ్వదు, చివరికి మన లైఫ్ కూడా సక్సెస్ అవ్వదు. సో ధ్యాస అనేది ఎంత ఇంపార్టెంటో దేని మీద పెట్టాలో ధ్యాస అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనము పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన తోడు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు కాదు, భార్య బిడ్డలు కాదు, ఏదీ కాదు, మన శ్వాస. అది మనల్ని వదిలినప్పుడే మనం చనిపోతాం. అంటే చివరి వరకు మనతో ఉండేది మన శ్వాస. దానికి మనం మరి గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, దాన్ని రోజు కొంచెం కొంచెంగా గమనిస్తూ వెళ్ళాలి కదా. చివరికి ఒక రిలేషన్షిప్లో కూడా ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కొన్ని రోజులు మాట్లాడుకోపోతేనే విడిపోతున్నారే. మరి మనతో ఉండే మన శ్వాసని కనుక మనం రోజు గమనించుకుంటూ, దాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, దాన్ని ఆస్వాదించకుండా ఉంటే మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాం అనేది కూడా మనకు తెలియకుండా పోతుంది. హాస్పిటల్స్లో వర్క్ చేసేటప్పుడు నేను చాలామంది పేషెంట్స్ని గమనించింది ఏంటంటే 60-70% పేషెంట్స్ కార్డియో పల్మనరీ ఇష్యూస్తో వచ్చిన వాళ్ళు, అంటే గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులతో వచ్చిన వాళ్ళకి అసలు శ్వాస ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. ఎందుకు అంటే ఈ ఫాస్ట్ ఫార్వర్డెడ్ లైఫ్లో, ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో మన శ్వాస మీద మనం ఎవరూ దృష్టి పెట్టట్లేదు. ఈరోజు సెషను అసలు ఎందుకు దృష్టి పెట్టాలి అనేది మీకు చెప్పాను. పీస్ఫుల్గా ఉండాలంటే, హెల్దీగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ అసలు మీ శ్వాస మీదే మీరు ధ్యాస పెట్టాలి. సెకండ్, ఎలా ధ్యాస పెట్టాలి, ఎలా కూర్చోవాలి, ఇవి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మొదటిది, మేరుదండతో పోలుస్తారు, వజ్రాయుధంతో పోలుస్తారు మన వెన్నెముకని. మన వెన్నెముక ఎప్పుడూ నిటారుగా ఉంటేనే శ్వాస బాగా వెళ్తుంది. అలాగే విండ్ పైప్ అంటారు. మన గొంతులో విండ్ పైప్, దేని ద్వారా అయితే గాలి లోపలికి ఊపిరితిత్తులకు వెళ్తుందో, ఈ విండ్ పైప్ కనుక ఎప్పుడు ఇదిగో ఇలా వంచితే గాలి పూర్తిగా వెళ్ళదు. నేను ఇలాగే ఉన్నాను అనుకోండి, గాలి ఎలా పూర్తిగా వెళ్తుంది? గొంతు స్ట్రెయిట్గా ఉండాలి, వెన్నెముక ఎప్పుడు నిటారుగా ఉండాలి. అలానే బిగించుకొని ఉండక్కర్లేదు, దానివల్ల మళ్ళీ నొప్పి కూడా రావచ్చు. కంఫర్టబుల్లీ ఎరెక్ట్ అని అంటాం. అందుకే కంఫర్టబుల్లీ ఎరెక్ట్. ఎక్కువసేపు కూర్చోగలగడానికి ఎంత కంఫర్టబుల్గా కూర్చోగలిగితే అంత మంచిది. మెడ కూడా అంతే స్ట్రెయిట్గా పెట్టాలి. ఇది పాస్చర్ అన్నమాట. ఇప్పుడు చేతులు, హస్తాలు చాలామంది ఇలా వదిలేస్తారు. ఇప్పుడు కుర్చీలలో కూర్చున్న వాళ్ళు కానీ చేతులు ఇలా ముందుకేస్తారు. ఇలా ముందుకు వేసుకోవడం వల్ల మీ భుజాలని లాగిన వాళ్ళు అవుతారు. ఎంతసేపు అని మీ శరీరం బరువుని భరిస్తుంది? నిదానంగా ఇలా కూర్చొని మీ హస్తాల్ని, మీ మోచేతుల్ని మీ నడుముకి తగిలేలాగా కూర్చుంటే మీ షోల్డర్స్ న్యాచురల్గా
స్ట్రెయిట్గా ఉంటాయి. మీ శరీరం మీద బరువు పడకుండా ఉంటుంది. ఇలా కూర్చుంటే నేను అరగంట ఏంటి గంట అయినా కూర్చొని మాట్లాడగలను. ఇలా కూర్చుంటే మీరు ఎంతసేపు అయినా పని చేసుకోగలరు. కూర్చునే విధానం కనుక తెలిస్తే రోజు మొత్తం కూడా సాఫీగా జరిగిపోతుంది. ఇది పాస్చర్ అంటాం. ఇప్పుడు నేను కూర్చున్న దాన్ని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. బాస్పిట్లు అంటారు, చతికిల పడి కూర్చోవడం అంటారు, చాలా రకాలుగా అంటుంటారు. యోగా లాంగ్వేజెస్లో మటుకు దీన్ని సుఖాసనం అంటారు. సుఖంగా కూర్చొని ఎంతసేపు కూర్చోగలిగితే దాన్ని సుఖాసనం అంటారు. యోగా సూత్రాస్లో ఒక సూత్రం సుఖం స్థిరం ఆసనం అంటారు. అంటే నువ్వు ఏ పొజిషన్లో అయితే సుఖంగా స్థిరంగా ఎక్కువసేపు ఉండగలవో అదే యోగా అంటే, అదే యోగా ఆసన అంటే. ఇలా కూర్చున్నా యోగాసనానే, ఎలా కూర్చున్నా సుఖంగా స్థిరంగా దాంట్లో ఎక్కువసేపు ఉండగలిగితే దాన్ని యోగాసన అంటారు. ఇప్పుడు నేను ఈ సుఖాసనాలో ఎందుకు కంఫర్టబుల్గా ఉంటున్నానంటే సర్ఫేస్ ఏరియా ఈజ్ మోర్ కంపేర్డ్ టు ఎనీ అదర్ పాస్చర్. If your surface area of the body that is resting on the ground is more, naturally you are relaxed. ఇలా ఉన్నాను అనుకోండి, ఎంతసేపని ఇలా కూర్చోగలను, నొప్పి వచ్చేస్తుంది. ఇలా కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు, నా తొడలు, నా వెన్నెముక పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టే మన భారతీయ సంస్కృతిలో నేల మీద కూర్చోవడాన్ని, భూమి మీద కూర్చోవడాన్ని, భూమి మీద ఇలా కూర్చోవడాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇది మన ఆరోగ్యం కోసం. కింద కూర్చుంటే తక్కువ కాదు, కింద కూర్చోలేకపోతే ఏదో అనారోగ్యం ఉన్నట్లు కాదు. కుర్చీల్లో కూర్చునే కన్నా కూడా కింద కూర్చోవడం అందుకే చాలా మంచిది. పూర్వకాలాల్లో ఆరోగ్యం బాగాలేని వాళ్ళే కుర్చీల్లో కూర్చునేవారు. ముసలి వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయో ఇంకేదో సమస్యలు ఉంటేనే కుర్చీల్లో కూర్చునేవారు. కానీ ఇప్పుడు కిందే ఎవరు కూర్చోవట్లేదు. ఇది కనుక అలవాటు చేసుకుంటే మీరు సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఇప్పుడు ఎలా కూర్చోవాలో తెలుసుకున్నాము. షోల్డర్స్ ఇది గుర్తుపెట్టుకోండి. కింద కాదు సరే కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్నా కూడా వెన్నెముక ఎప్పుడు నిటారుగా ఉండేలాగా షోల్డర్స్ని ఇలా రోల్ చేసుకోవడం అలవాటు చేయండి. ఎప్పుడు కూడా ఇలా రొటేట్ చేయాలి. అరగంటకు ఒకసారి మర్చిపోయి ఇలా ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు రోల్ మై షోల్డర్స్ అని మీకు మీరే గుర్తు తెచ్చుకొని షోల్డర్స్ని రోల్ చేసుకొని కూర్చోండి. వర్క్ చేసేటప్పుడు కూడా మీ ల్యాప్టాప్, మీ డెస్క్టాప్ మీ ఎల్బో లెవెల్లో ఉండాలి. ఈ లెవెల్లో ఉండాలి. కిందకుంటే స్పైన్ వంగుతుంది, మీరు బాడీ ముందుకు వంగుతారు. ఇది కరెక్ట్ కాదు. కావాలంటే ఈ ఎత్తున టేబుల్ చేయించుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళైతే ఇలా టేబుల్ చేయించుకోండి. ఆఫీసుల్లో అయితే మీ చైర్ పొజిషన్ అలా అడ్జస్ట్ చేసుకోండి. కూర్చొని అప్పుడు మీ డెస్క్టాప్ మీద వర్క్ చేసుకోవచ్చు. మీ మానిటర్ కూడా ఈ స్క్రీన్లో ఉండాలి. చిన్నెప్పుడు కిందకి పడకూడదు, చిన్నెప్పుడు స్ట్రెయిట్గా ఉండాలి. అప్పుడే మీరు అలసిపోకుండా ఎన్ని గంటలైనా పని చేయగలరు. ఇలా కూర్చొని పని చేయండి, త్వరగా అలసిపోతారు. దిస్ ఈస్ కాల్డ్ పాస్చర్ కరెక్షన్. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్. పాస్చర్ కరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ నోయింగ్ హౌ టు బ్రీద్. ఇప్పుడు శ్వాస తీసుకోవడం అంటే ఏంటి, అసలు శ్వాస ఎందుకు తీసుకుంటాము, ఎందుకు అది అవసరము, యోగ సాధనలో ఎలాంటి పాస్చర్స్లో ఎలా శ్వాస తీసుకుంటాం అనే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ప్రాణశక్తి అంటారండి యోగాలో. ప్రాణము అంటే మన లైఫ్. ఈ మనిషి ఇలాంటి మనిషే హాస్పిటల్లో బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టి సిలిండర్లు పెట్టి లక్షలు పెట్టినా శ్వాస తీసుకోలేక చనిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ప్రాణశక్తి ఎప్పుడైతే ఒక జీవంలో తగ్గిపోద్దో అప్పుడు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాణాన్ని బతికించలేరు. ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే మీరు ఏమైనా చేయగలరు. ఆక్సిజన్ కాదు, ఆక్సిజన్ ఇస్ జస్ట్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దట్ chemical that is there in the air, let's say. It's a gas, it's a type of a gas. But when you have to survive, it's not just oxygen. It is the prana shakti or the vital force that is keeping us alive. You can't see this. So, our yoga teachers or gurus or all the ancient scriptures always told that this prana shakti enters the body using our breath as a vehicle. Mana swasani ఒక వెహికల్గా, ఒక వాహనంగా మలుచుకొని ఈ ప్రాణశక్తి అనేది మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అందుకే శ్వాస ద్వారా ప్రాణం పెరుగుతుంది. తిండి లేకున్నా, నీరు లేకున్నా, కంటి చూపు లేకున్నా, ఏం లేకున్నా కొన్ని రోజులు బతకగలం.
శ్వాస లేకుండా కొన్ని నిమిషాలకు మించి ఎవరూ బతకలేరు. ప్రాణశక్తి అనేది అంత ఇంపార్టెంట్. ఈ ప్రాణశక్తి ఎలా పెరుగుతుంది? బాధపడుతున్నప్పుడు బాధ మీదే గుర్తుపెట్టుకుంటే, ఆ బాధ కలిగించే ఆలోచనల మీదే దృష్టి పెడితే ఇంకా బాధ పెరుగుతుంది. ఆనందంగా ఉన్నప్పుడు ఆనందమైన మాటలు, అలాంటి థాట్స్ ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆనందం ఫీల్ అవుతారు. ప్రాణశక్తి మీద దృష్టి పెట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్తే ప్రాణశక్తి పెరుగుతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దేని మీద దృష్టి పెడితే అది పెరుగుతూ వెళ్తుంది. మంచి ఆలోచనల మీద దృష్టి పెడితే అవే పెరుగుతాయి. ప్రాణశక్తి మీద ఎలా దృష్టి పెట్టాలి? వెరీ సింపుల్. శ్వాస మీద దృష్టి పెడితే ప్రాణశక్తి మీద దృష్టి పెట్టినట్టే. మీకు అవన్నీ తెలియక్కర్లేదు. ఎనర్జీ అనే కాన్సెప్టు, చక్రాస్ అనే కాన్సెప్టు, ప్రాణశక్తి అంటే ఏంటి, ఇవేమీ తెలియకపోయినా పర్వాలేదు. ప్రతి మనిషికి శ్వాస అంటే తెలుసుగా, ఎలా శ్వాస తీసుకోవాలి, ఎలా వదలాలి అనేది తెలుసు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఎలా దృష్టి పెడతారు? శ్వాస తీసుకోవడం అంటే ఏంటి? ముక్కు రంధ్రాలతో గాలి పీల్చేయడమే శ్వాస తీసుకోవడం. శ్వాస వదలటం అంటే ఏంటి? ఈ ముక్కు రంధ్రాలతోటే శ్వాస వదలటాన్ని ఎక్సలేషన్ అంటాము. ఇన్హలేషన్ అంటే శ్వాస తీసుకోవడం, ఎక్సలేషన్ అంటే శ్వాస వదలటం. ఇన్హలేషన్, రిలీజ్, సో ఎక్సలేషన్. ఈ శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడము సమానంగా చాలా అవసరము. చాలామంది తెలియక శ్వాస వదలడం మీద దృష్టి పెడతారు, శ్వాస తీసుకోవడం మీద పెట్టరు. లేదా కొంతమంది ఉట్టి శ్వాస తీసుకోవడం మీద దృష్టి పెడతారు, వదలడం మీద దృష్టి పెట్టరు. కానీ రెండూ చాలా సమానంగా చెయ్యాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో కాన్సెప్ట్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జంతువులన్నీ కూడా శ్వాస తీసుకుంటాయి. పాము దగ్గర నుంచి, కుక్క దగ్గర నుంచి, తాబేలు దగ్గర నుంచి మనిషి వరకు నేను కంపేర్ చేస్తాను. పాము శ్వాస తీసుకోవడము, కుక్క శ్వాస తీసుకోవడము గమనిస్తే, ఎస్పెషల్లీ కుక్క శ్వాస తీసుకోవడం గమనిస్తే అని చాలా ఫాస్ట్ బ్రీదింగ్ చేస్తాయి. సో ఎవల్యూషన్లో జంతువుల దగ్గర నుండి శ్వాస తీసుకునే విధానం బట్టి కూడా వాటి జీవన విధానం ఎలా ఉంటుంది, అవి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి అనేది వాటి శ్వాసను చూసి చెప్పగలిగారు సైంటిస్టులు. కుక్క చాలా ఫాస్ట్గా బ్రీత్ చేస్తుంది కాబట్టే దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువ. నెక్స్ట్ టార్టాయిస్తో కంపేర్ చేస్తాను. చాలా నిదానంగా శ్వాస తీసుకుంటుంది, వేల సంవత్సరాలు బతుకుతాయి, వందల వేల సంవత్సరాలు టార్టాయిస్లు బతుకుతాయి. హ్యూమన్ బీయింగ్స్ దగ్గరికి వస్తే మనం ఒకప్పుడు 100 years, 150 years, 200 years కూడా బతుకున్న వాళ్ళు ఉండేవారు. మెల్లగా లైఫ్ స్పాన్ తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే శ్వాస మీద దృష్టి పెట్టడం తగ్గిపోతుంది, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం తగ్గిపోతుంది, న్యాచురల్గా లైఫ్ స్పాన్ కూడా తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే ఫాస్ట్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేస్తామో అప్పుడు లైఫ్ స్పాన్ తగ్గుతూ పోతుంది. ఇది నేను చెప్పడం కాదు, చాలామంది సైంటిస్టులు చెప్పారు, యోగా గురువులు కూడా చెప్పారు. నేను అదే వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఈ పాయింట్ తెలుసుకున్న తర్వాత సరే ఎంత శ్వాస తీసుకుంటే కరెక్ట్ అని అడగొచ్చు మీరు. హస్తాలు ఇలా పైవైపు పెట్టి వీపు నిటారుగా ఉంచుకొని దీర్ఘ శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ నిదానంగా పైకి లేవాలి. పూర్తిగా ఇంకా శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తుల్లో స్పేస్ లేదన్నంత వరకు శ్వాస తీసుకోవాలి. మళ్ళీ అంతే నిదానంగా శ్వాస వదలాలి. అసలు ఇంకా ఊపిరితిత్తుల్లో గాలే లేదు వదలడానికి అన్నంత వరకు వదలాలి. ఇలా గనక చేస్తే మీ యాక్చువల్ లంగ్ కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుంది. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఇందాక పాస్చర్ కరెక్షన్ చేసినట్టు ఇప్పుడు బ్రెత్ కరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. శ్వాస తీసుకున్నప్పుడు మీ పొట్ట బయటికి వెళ్తోందా, లోపలికి వెళ్తోందా గమనించండి. ఇంకొకసారి గమనించండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఛాతీ బయటకు వస్తుంది ఓకే, కానీ పొట్ట కూడా బయటకు వస్తుందా, లోపలికి వెళ్తుందా అనేది గమనించండి. ఇక్కడ నేను చెప్పినట్టు హాస్పిటల్స్లో గమనించినా కానీ పేషెంట్స్లో చూస్తే చాలామంది శ్వాస తీసుకున్నప్పుడు పొట్టని లోపలికి లాక్కుంటున్నారు, కానీ శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట మెల్లగా బయటకు వస్తుంది. అదేదో పుష్ చేసినట్టు పుష్ చేయక్కర్లేదండి. శ్వాస తీసుకున్నప్పుడు న్యాచురల్గా పొట్ట బయటకు వస్తుంది, ఛాతీ కూడా పైకి లేస్తుంది.
శ్వాస వదిలినప్పుడు ఛాతీ కూడా దాని పొజిషన్లోకి అది వెళ్తుంది, పొట్ట కూడా నిదానంగా దాని పొజిషన్లోకి అది వెళ్తుంది. ఒక బలూన్ కాన్సెప్ట్ తీసుకోండి. బలూన్లో గాలి ఫుల్గా కొడితే బలూన్ ఇలా బ్లో అవుతుంది, గాలి తీసేస్తే బలూన్ నిదానంగా చిన్నది అయిపోతుంది. శరీరం కూడా అంతే. ఇప్పుడు ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను. మీరు నాతో మాట్లాడే, మీరు నా వీడియో చూసే ఈ 2 నిమిషాల్లో ఒకవేళ రాంగ్ బ్రీదింగ్ చేస్తుంటే మీ బ్రెత్ మీరు కరెక్ట్ చేసుకోగలరు. ఎలా అంటే మీ చేతులతోటి ఇలా పెట్టుకోండి. ఒక బలూన్ ఉందనుకోండి. టేక్ అ డీప్ బ్రెత్. ఒక బలూన్లో గాలి మీరే ఊదుతున్నారు అనుకోండి. ఈ గాలి ఫోర్స్ఫుల్గా ఊదేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుందా? ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి. మరి ధ్యాస పెట్టి ఆలోచించి ఫోర్స్ఫుల్గా శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తున్నప్పుడు గమనించినప్పుడు కూడా వెళ్ళాలి. సో మనం మన శ్వాస మీద గమనించకపోయేసరికి బ్రీదింగ్ కొన్నిసార్లు రాంగ్ అవుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలా శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటికి, శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి అనేది మెంటల్గా ఫిక్స్ చేసేసుకోండి. రోజు గమనించుకుంటూ ఉండండి. ఈజీగా మీ బ్రెత్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ బ్రెత్ కరెక్షన్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, జనరల్గా ఎవరు చెప్పరు. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, యోగా సైన్సెస్ ఆర్ నథింగ్ బట్ anatomical sciences, physiological sciences, understanding your body and supporting your body, behaving comfortably so that your body can function well. చక్కగా మీ శరీరం దాని పని అది చేసుకునేలాగా ఉంచడమే యోగా అంటే. దానికి అగెన్స్ట్గా అనేది వెళ్ళకూడదు. సో ఈ శ్వాస తీసుకునేటప్పుడు ఎనటమికల్గా మీకు నిజంగా ఏం జరుగుతుంది చెప్పాలంటే, శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు 2 ఇలా పెద్దగా అవుతాయండి. ఎప్పుడైతే ఊపిరితిత్తులు 2 పెద్దగా అవుతాయో చిన్న మెంబ్రేన్ ఉంటుంది, డయాఫ్రమ్ అంటారు దాన్ని. ఈ థొరాక్స్ని, ఈ అబ్డామిన్ని, మన ట్రంక్లో శరీరాన్ని 2 భాగాలుగా విభజించారు. దీన్ని థొరాక్స్ అంటారు, గుండె ఊపిరితిత్తులు ఉండే చోటుని. డయాఫ్రమ్ అని ఒక సన్న మెంబ్రేన్ ఉంటుంది, దాని కిందే కడుపు, మన కిడ్నీసు, మన లివరు, స్ప్లీను, ఇంటెస్టైన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ డయాఫ్రమ్ని ఊపిరితిత్తులు పెరగగానే కిందకి పుష్ చేస్తుంది శ్వాస తీసుకున్నప్పుడు. ఈ డయాఫ్రమ్ కిందకి పుష్ చేయగానే ఈ పొట్టలో ఉన్న కండర, అబ్డామిన్లో ఉన్న ఆర్గన్స్ అన్నీ ముందుకు వెళ్తాయి. ఎందుకంటే వెనక వెన్నెముక ఉంది, కిడ్నీలు ఉన్నాయి, మరి ఈ ఆర్గన్స్ అన్నీ వెనక్కి ఎలా వెళ్తాయి? వెళ్ళలేవు కదా. శ్వాస వదిలినప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. ఎప్పుడైతే డయాఫ్రమ్ పైకి వెళ్తుందో ఈ ఆర్గన్స్, అవయవాలన్నీ మళ్ళీ వాటి పొజిషన్లోకి అవి వెళ్ళిపోతాయి. కాబట్టి సైంటిఫిక్గా, సైన్స్ ఎనాటమికల్గా చెప్పాలంటే కూడా శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటికి, వదిలినప్పుడు పొట్ట లోపలికి అనే కాన్సెప్ట్ మీరు ఇంట్లో అందరినీ అడగండి. శ్వాస తీసుకుంటుంటే ఎలా ఉంది పొట్ట కనుక్కోండి, చూసుకోండి. తప్పు చేస్తే కరెక్ట్ చేయండి. ఎందుకు అంటే రాను రాను చాలామందికి ఈ బ్రెత్ అనేది ఎలా తీసుకోవాలి, కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అనేది తెలియక పాపం చాలా కార్డియాక్ అండ్ పల్మనరీ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నయం చేసే కన్నా ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఇది రెండో కాన్సెప్ట్. ఐ హోప్ బ్రెత్ తీసుకోవడం అంటే ఏంటి, వదలటం అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ చిన్న కాన్సెప్ట్, హస్తాలు పైవైపు పెట్టాలా కింద వైపు పెట్టాలా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యోగా చేసేటప్పుడు హస్తాలు పైవైపు ఉండడం అనేది కరెక్ట్. చాలామంది గురువులు చెప్పినట్టు దీస్ పామ్స్ ఆర్ లైక్ అవర్ యాంటీనా టు ద లైఫ్ ఎనర్జీ. హస్తాలు కనుక పైవైపు ఉంటేనే శరీరంలోకి ప్రాణశక్తి వెళ్తుంది. చాలామంది యోగుల్ని, ఋషుల్ని, మునుల్ని, దేవుళ్ళని చూసినా ఎందుకు అందరూ ఇలా కానీ పెడతారంటే, దీవెనలు ఇవ్వాలన్నా, శపించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా హస్తాలు పైవైపే ఉండాలి. ఎందుకు అంటే దిస్ ఇస్ ద సర్ఫేస్ దట్ ఎయిదర్ రిసీవ్స్ ఆర్ గివ్స్ ది ఎనర్జీ. సింపుల్గా చెప్పాలి అంటే హస్తాలు ఎప్పుడు కింద వైపు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది కూడా మీరందరూ చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. హస్తాలు కింద వైపు పెట్టండి, శ్వాస తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే హస్తాలు పైవైపు పెట్టి శ్వాస తీసుకోవడానికి ట్రై చేయండి.
ఇది కనుక ప్రాక్టీస్ చేసి మీరు గమనిస్తే హస్తాలు కింద పెట్టినప్పుడు ఈ రిబ్స్ అంటాం కదా, పక్కటి ఎముకలు పట్టేసినట్టు ఉంటుంది. ఊపిరితిత్తులు పూర్తిగా శ్వాస తీసుకోలేదు. హస్తాలు పైవైపు పెట్టినప్పుడే రిబ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి, లంగ్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతాయి. సో ఈ పొజిషన్ ఒక్కటి కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కనుక ఊరికే ఇలా కింద వైపే హస్తాలు పెట్టే వాళ్ళైతే ఇది ఒక్కటి మార్చి చూడండి, మీ ఎనర్జీ కూడా అంత డెవలప్ అవుతుంది. చివరి విషయం ఏంటంటే, చాలామందికి ఈ ముద్ర పెట్టుకోవడం బాగా ఇష్టం. ఎస్పెషల్లీ తమిళ్లో దీన్ని విడమాట ముద్ర అంటారు. అంటే ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ లైక్ ఈ ముద్ర పెట్టుకోవడము. ఇప్పుడు అగైన్ ఇఫ్ యు వాంట్ టు ప్రపోజ్ సమ్వన్, ఐ లవ్ యూ అని ఇలా పెట్టి చెప్పం కదా, ఐ లవ్ యూ అంటాం. సో ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టం చూపించట్లేదు అని దీని ఉద్దేశం. ఇలా పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటో యోగా వైజ్గా చెప్తున్నాను. మీ పక్కటెముకల్ని మీరు బిగించుతున్నారు. దీనివల్ల ఊపిరితిత్తులు పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వవు. సో ప్లీజ్ ఇలా తీసేయడం అనేది నేర్చుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మీరు రోజు ఫాలో అయితే తెలియకుండా బాగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటారు. శ్వాస బాగా ఆడితే ప్రాణశక్తి ఎక్కువ అవుతుంది. ప్రాణశక్తి ఎక్కువ ఉంటే రోజంతా బాగా ఆనందంగా పనిచేసే శక్తి మీలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ శక్తి ఉంటుందో అప్పుడే కొత్త కొత్తవి నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.